ఆ పిఎంసీ నీళ్ళు ఎందుకు మంజూరైనవి, ఆ నీళ్ళతో మీరు చేసిన పనులు? సో మాకు పిఎంసీకి సంబంధించిన నిధులు కొన్ని కాంపోనెంట్స్ కొంత అమౌంట్ మాకు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఒక ఫ్లవర్ గార్డెన్ ఉంది కదా, దీన్ని మెడిసినల్ ప్లాంట్స్ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అలాంటివి కొన్ని గార్డెన్స్ పెట్టాలి. ఇంటర్ నెట్వర్క్కి సంబంధించిన కాంపోనెంట్ కింద మేము కొన్ని మా స్టాఫ్కి చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని మరి వాళ్ళు ముందుకెళ్ళి మరి ఆటోలో నర్సరీకి వెళ్ళి కొన్ని ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా కొనుక్కొచ్చారు సార్. అవి ఇక్కడ మేము లోపలనే ఇది వేసాము. మీకు అక్కడ కనబడుతుంది కదా ఒకటి సిమెంట్ది రింగ్స్ కనబడుతున్నాయి కదా, అది కూడా కాంపోజిట్ తయారు చేయడానికి మేము కాంపోజిట్ ఆన్లైన్లో తెప్పించాము. మా మేడం వాళ్ళు ఆన్లైన్ చేశారు. అందులో మేము కాంపోజిట్ వేసి అది ఎరువులాగా అనమాట. సో నెక్స్ట్ జూన్లోకి మాకు అది మంచిగా సిద్ధమవుతుంది. మిగతా ప్లాంట్స్ని అన్నీ మేము చక్కగా చేసుకోవడానికి మాకు అవకాశం అవుతుంది. అండ్ ఇక్కడ కలరింగ్ కూడా మేము ఈ యొక్క స్కీమ్ కిందనే మేము తీసుకున్నాం సార్ బిల్డింగ్కి సంబంధించి. అండ్ ఆల్సో ఇట్లా ఐడి కార్డ్స్ కూడా మేము మా స్టాఫ్కి స్టూడెంట్స్కి కూడా మేము ఐడి కార్డ్స్ చేయించాము. బెల్ట్ అండ్ టై కూడా మేము చేయించాము సార్. అండ్ ఆల్సో అక్కడ మనం చూసే వాటర్ డ్రింకింగ్ వాటర్ చూడండి సార్, అక్కడ ఆ డ్రింకింగ్ వాటర్ కూడా దీని కిందనే. అండ్ ఫ్యాన్స్, ప్రతి రూమ్లో ఫ్యాన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం రీప్లేస్ చేసి కొత్తవి ఎక్కడైతే పాడయ్యాయో అవన్నీ కూడా మేము చేయించాము. మ్యాక్సిమం ఫండ్ మొత్తం యూటిలైజేషన్ చేసినాము. ఇంకా మాకు ఫండ్ ఖర్చు చేసేది ఇంకా టైం ఉన్నది. అండ్ గ్రిల్స్ సేఫ్టీ కింద అవి మేము ఆర్డర్ చేసాము. సో అవి కూడా మనకు అవుతుంది. ఇప్పుడు యాన్యువల్ డేకి సంబంధించింది. అండ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద కూడా మనకు కొంత అమౌంట్ వచ్చింది. అది కూడా ఇన్ఛార్జ్కి హిందీ టీచర్స్ వాళ్ళకి అలా ఇచ్చాము. మాకు ఇప్పటి వరకు వచ్చినది మాకు దాదాపుగా ఒక 12 lakhs వరకు వచ్చినాయి సార్. సో దాని 12 lakhs నిధులలో మీరు ఏమేమి పనిచేసిన ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినా సార్, ఫీల్డ్ ట్రిప్, ఎక్స్పోజర్ ట్రిప్, ఇంకా ఇవన్నీ పెయింటింగ్స్ అండ్ ఫ్రూట్ గార్డెన్, ఫ్లవరింగ్ గార్డెన్ అండ్ డ్రింకింగ్ వాటర్ మొత్తం మార్పించాం సార్. అండ్ ఇప్పుడు గ్రిల్స్ వేపిస్తున్నాము ఆఫీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కింద. బికాస్ కంప్యూటర్స్ మాకు వచ్చాయి, ట్యాబ్లు 25 ట్యాబ్స్ వచ్చినాయి అనమాట. ఒక ల్యాప్టాప్ వచ్చింది. సో వాటికి సేఫ్టీ కోసం అని మేము స్టాఫ్తో కూర్చొని మాట్లాడుకొని మేము ఒక గ్రిల్స్ చేయిస్తామనేసి అనుకున్నాం అనమాట. ఆ ప్రాసెస్ కూడా అవుతుంది సార్. ఇంకా మేము వర్కర్స్తో మేము మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా చేయాలి సార్. స్టిల్ టైమ్ ఈజ్ దేర్. మేము ఏది కూడా డీఓ ఆఫీస్ వాళ్ళు మాకు ఎలాగా అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో అది మేము నేర్చుకొని దాని పరంగానే మేము ఈ యొక్క కాంపోనెంట్స్కి వచ్చిన అమౌంట్ని మేము ఎక్స్పెండిచర్ని మేము స్పెండ్ చేస్తున్నాం సార్. వీఆర్ ఇన్వాల్వింగ్ ఆల్ ద టీచర్స్. అండ్ ఇంకొకటి వరల్డ్ డిసెబిలిటీ డేని కూడా మేము సెలబ్రేట్ చేసాము. అది కూడా మన టీచర్స్ అందరూ చక్కగా ముందుకు వచ్చేసి మంచిగా చేశారు. చెట్లకు రక్షాబంధన్ కూడా ప్రోగ్రామ్ చేశాం సార్, వాళ్ళని కాపాడుకోవడానికి అలా చేస్తున్నాం. అండ్ అక్కడ కొంత వాటర్ కూడా మాకు మంచిగా సీపేజ్ క్లియర్ చేయడానికి కూడా మేము కూర్చొని ఆలోచన చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇదండి వాస్తవం చెప్పాలంటే ఈరోజు నారాయణపేట జిల్లా గున్నవాల మండలంలోని మోడల్ స్కూల్లో, తెలంగాణ మోడల్ స్కూల్లో ఈరోజు 12th యాన్యువల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 12th యాన్యువల్ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ ప్రిన్సిపల్ గారు మనకు సంబంధించినటువంటి ఈ పిఎం నిధుల గురించి, అదేవిధంగా ఇక్కడ చేస్తున్న డెవలప్మెంట్ కార్యక్రమం చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి T9తో సమాచారం షేర్ చేస్తున్నందుకు గాను నేను ప్రత్యేకంగా ప్రిన్సిపల్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. T9 న్యూస్తో రిపోర్టర్ బాలరాజ్, గుండుమాల్.